అలా కుమిలిపోతే ఎలా ఆదితి? నువ్వు కోరుకున్నది దక్కే వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి. ఎంతని ఫైట్ చేయాల వంతిక? ఏం చేస్తున్నా ఫెయిల్ అవుతుంటే ఏం చేయాలి? ఈ రోజు నాకు వచ్చిన కోపానికి ఆ అహల్యని చంపేయాలనిపించింది. జస్ట్ లో మిస్ అయింది. మెట్ల మీద నల్లపూసలు చల్లడం, అహల్యకు ఫుడ్ పెట్టడం, ఇదంతా నీ ప్లానే కదా సిస్టర్? నా ప్లాన్ కాదన్నయ్య, నా ఫెయిల్యూర్ అది. ఆదితి, ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. అయినా నువ్వు ఒకే రూట్లో ట్రై చేస్తున్నావు. ఇంకో రూట్లో ప్రయత్నించు. ఇంకో రూట్ అంటే వేరే రూట్ ఏముంది? ప్రేమ రూట్. ఆ, ప్రేమ రూట్ అంటే? గౌతమ్కి నువ్వంటే ఇష్టం. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అహల్య వల్ల పడి మనసు మార్చుకున్నాడు. మళ్ళీ గౌతమ్ని నీ దారిలోకి తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా గౌతమ్ మనసు మారిపోతుంది. అవును సిస్టర్, గౌతమ్కి నీ ప్రేమని గుర్తు చేయి. గౌతమ్ మనసులో అహల్య ఎంటర్ అవ్వక ముందు నువ్వే ఉన్నావు కదా, ఆ రోజుల్లోకి గౌతమ్ని తీసుకెళ్ళు. అప్పుడు గౌతమ్ నీ వాడవుతాడు. అహల్య పరాయిదవుతుంది, దాని పీడ విరగడవుతుంది. అదంతా ఓకే గాని గౌతమ్ మనసు ఎలా మార్చాలి? ప్రేమతో మార్చుకుంటున్నాం కదా సిస్టర్. అదే ఎలా అన్నయ్య? అది కూడా మేమే చెప్పాలా? నువ్వు ఆలోచించు, చాలా ప్లాన్స్ ఉంటాయి కదా. బొకే ఇచ్చి గౌతమ్ ని ప్రపోజ్ చేస్తే? గౌతమ్ బొకేలకి పడ్డు. పోనీ లవ్ లెటర్ రాస్తే? అది ఓల్డ్ ఫ్యాషన్. పోనీ రక్తంతో రాస్తే? అది వైలెన్స్ అవుతుంది కానీ రొమాన్స్ అవ్వదు. ఆదితి, కాస్ట్లీ గిఫ్ట్లు ప్రెజెంట్ చేస్తే? ఈ గిఫ్ట్లు, బొకేలు, లవ్ లెటర్స్ కాదండి. ఆదితి, ఏదైనా డీప్ గా ఆలోచించు, ఏదైనా స్ట్రాంగ్ గా చెయ్యి. మమ్మల్నో మరొకరినో సజెషన్స్ అడక్కు. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ ప్రేమ కోసం నువ్వేమైనా చేయొచ్చు. ఎలాగైనా గౌతమ్ని సొంతం చేసుకో. బాగా ఆలోచించి బెస్ట్ గా ప్లాన్ చేసే సార్. విష్ యూ గుడ్ లక్. ఇదిగో, ఈ కాఫీ తాగుతూ కూల్గా ఆలోచించు. ఏదో ఒక మంచి ఐడియా వస్తుంది.